హాయ్ హలో వెల్కమ్ టు నా చిన్ని కోరికలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. సో ఇక్కడ ఏంటంటే మేము ఈ వీకెండ్ వచ్చేసి ఆగస్ట్ 1 and 2 మేము వచ్చేసి ఇలాగ శ్రీశైలం అయితే ప్లాన్ చేసుకున్నాము. అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వర్తబుల్ ట్రిప్ అని మాకు బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫుల్ డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఆల్సో అనుకోకుండా మాకు అక్కడ పవర్ స్టేషన్ ఇవన్నీ విజిట్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. సో ఇంకా ఏంటి మొత్తం చూసేద్దామా? పవర్ స్టేషన్ అసలు ఎలక్ట్రిసిటీ అనేది ఎలా జనరేట్ చేస్తారు, ఈ వాటర్ ఎలా స్టోర్ చేసుకుంటారు, మనకి తెలంగాణకి ఆంధ్రాకి సపరేట్ పవర్ జనరేట్ చేసే స్టేషన్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? సో ఎప్పుడు మేమైతే ఆంధ్రప్రదేశ్ దోర్నాల సైడ్ నుండి అయితే శ్రీశైలం వస్తాము. సో డ్యామ్కి వెళ్ళాలి అంటే సపరేట్గా వేరే రూట్లో కిందకి వెళ్ళి డ్యామ్ చూసి రిటర్న్ అయిపోయే వాళ్ళం. బట్ ఈసారి ఏమైందంటే ఫస్ట్ టైం మేమైతే హైదరాబాద్ నుండి శ్రీశైలం అయితే వచ్చాము. సో శ్రీశైలంకి హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు మనకి డ్యామ్ అనేది ఎలా అంటే డ్యామ్ అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత మనం టెంపుల్కి అయితే వెళ్తాం అన్నమాట. సో ఇంకా మనకి ఫస్ట్ డ్యామ్ విజిట్ అయితే అయిపోతుంది. సో ఇంకా ఆ రోజు నైట్ మేము 9కి వచ్చేసి స్పర్శ దర్శనంకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో అందుకని చెప్పేసి మార్నింగ్ హైదరాబాద్ నుండి 8 o'clockకి అలాగా స్టార్ట్ అయ్యాము. సో 8 o'clockకి స్టార్ట్ అయితే తెలిసిందే కదా, 2 పిల్లలు ఉన్నారు మాతో, మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్, మేమిద్దరం కలిసి వచ్చాము. సో వాళ్ళకి ఒక పాప, మనకి ధన్వి తెలుసు కదా, అండ్ నెక్స్ట్ కేతన్ కూడా ఉన్నాడు. ఇంకా వాళ్ళతో అంటే కొంచెం ఆగి అలా వచ్చామన్నమాట. సో ఇంకా వచ్చే దారిలో మనకైతే ఎగ్జిట్ గేట్ 14 నెంబర్ దగ్గర దిగితే శ్రీశైలం రూట్ సపరేట్ ఉంటుంది మనకి హైదరాబాద్ నుండి, లేదంటే నాగార్జున సాగర్ రూట్ కూడా ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి శ్రీశైలంకి ఎగ్జిట్ గేట్ 14 నుండి కనుక వస్తే ఎక్కువ ఘాట్ రోడ్ ఉంటుంది, అటైతే ఎక్కువ హైవే ఉంటుందని విన్నాను. సో ఇక్కడ మాకేంటంటే ఇంకా మాకు ఇది దగ్గర 2.5 hours అలా 250 kilometers అలా చూపించింది డిస్టెన్స్. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఎగ్జిట్ గేట్ 14 వైపు నుంచి వచ్చేసాము. సో మనకి ఇలాగ వచ్చే దారిలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, కానీ మేమైతే ఎక్కడ దిగకుండా ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా శ్రీశైలంకి అయితే వచ్చాము. లంచ్ అయితే చేయలేదు. ఇంకా డ్యామ్ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు ఆల్మోస్ట్ అరౌండ్ 1-1:30 అయిపోయింది. సో ఇంకా అక్కడ నుండి మనకి డ్యామ్ గేట్స్ అయితే 7 ఓపెన్ చేశారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మన ఇండియాలో నయాగరా ఫాల్స్ ఎక్కడ ఉందంటే శ్రీశైలంలో అని చెప్పొచ్చు. ఎందుకంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ వాటర్ స్ప్రింకిల్స్ లాగా రైన్ లాగా మన మీద పడతా ఆ క్లౌడీ ఆ ఫాగ్ అదంతా చాలా అంటే చాలా బాగుంది. రియల్గా చూస్తే వేరుగా ఉంటుంది, ఇలా వీడియోలో తీస్తే అంత ఎక్స్పీరియన్స్ చేయలేం, కానీ రియల్గా అయితే చాలా బాగుంది అన్నమాట. సో ఇలాగా మనం డ్యామ్ కిందకి కనుక వెళ్తే ఈ ఒక్క సైడ్ వాల్ ఉంది కదండి, ఈ వాల్ ఒకటే ఆ వాటర్ని అయితే ఆపుతుందంట. సో మేమైతే అరౌండ్ 1300 or 1100 kilometers డెప్త్కి అయితే కిందకైతే వెళ్ళామన్నమాట. కింద మనకి ఇలాగ వాటర్ అనేది ఉంది, అండ్ ఆల్సో ఆ గేట్ మనకి టచ్ చేసే ఆ వాటర్ ఫోర్స్, ఆ వాటర్ సౌండ్ అదంతా మనకి వినిపిస్తుంది అనమాట. సో ఇంకా తర్వాత ఏమైందంటే మనము పవర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. సో పవర్ స్టేషన్కి వెళ్ళాలి అంటే మనకి ముందే పాస్ అవన్నీ తీసుకోవాలి అన్నమాట. సో ఇలాగా ఇంకా మాకైతే అనుకోకుండా బాగా కలిసి వచ్చింది. ఇంకా ఆ రోజు పవర్ స్టేషన్కి విజిట్ కూడా మాకు ఛాన్స్ ఇచ్చారు. అసలు ఇక్కడ మామూలుగా లేదండి, కిందకి వెళ్తూ ఉంటే చాలా భయం వేసింది. చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. అసలు ఎంత లోతుగా వాళ్ళు తవ్వి మిషన్స్ కానీ పవర్ జనరేట్ కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాగ వర్క్ చేసే వాళ్ళకి అసలు చాలామంది చాలా కష్టపడుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అంటే స్టోర్ చేసిన వాటర్ని జనరేటర్ హెల్ప్తో ఇలాగ మనకి టర్బైన్స్ అయితే రొటేట్ చేసి మనకి ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేస్తున్నారన్నమాట. సో మనకి ఆంధ్ర సైడ్ ఒకటి ఉంది, తెలంగాణ సైడ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు మేమైతే ఆంధ్ర సైడ్ది విజిట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే మనకి 7 టర్బైన్స్ అనేవి ఉన్నాయి, అవి రొటేట్ అవుతూ ఉంటాయి. అవి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతాయి అంటే నేను చెప్పలేను. అక్కడ మనకి నేను వీడియో అయితే తీసాను, అక్కడ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అయితే అసలు ఎంత పెద్ద ప్లేస్ అండి. అసలు మేమైతే చాలా లోతుగా వెళ్ళాం. మెట్లు దిగేటప్పుడు అమ్మో పైకి ఎలా ఎక్కాలి ఈ మెట్లతో, అవన్నీ ఎలా అంటే ఐరన్ ఇనప మెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి, పిల్లల్ని వేసుకొని ఉన్నాము ఎలా అని భయపడతా ఉన్నాము. కానీ కిందకి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లో పైకి వచ్చామన్నమాట. సో ఇంకా అదంతా పక్కన పెడితే ఇలాగ పవర్ జనరేట్ చేయడానికి ఇంత మిషనరీ కావాలా, ఇంత మ్యాన్ పవర్ కావాలా, అసలు ఇవన్నీ తవ్వి ఇవన్నీ చేయడానికి చాలా అంటే చాలా కష్టం అన్నమాట.
కింద వాటర్ ఉంటుంది. ఇక్కడ ఒకటి మీరు గమనిస్తే బివర్ ఆఫ్ స్నేక్స్ అని ఒకటి బోర్డ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కానీ అక్కడ టర్బైన్ సౌండ్స్కి అవన్నీ మాకేం అంతగా వినిపించలేదు. బట్ అర్థమైనంత వరకు అర్థమయ్యింది. బట్ ఇలాగ ఏంటంటే మనం కిందకి వెళ్తూ ఉంటే మనకి ఎన్ని ఫ్లోర్స్ వెళ్ళాం, అరౌండ్ 5 to 6 ఫ్లోర్స్ అయితే మళ్ళీ కిందకి వెళ్ళామన్నమాట అక్కడ నుండి. సో అక్కడ మిషనరీ కానీ ఇవన్నీ చూడండి, అసలు రియల్గా చూస్తే అమ్మో ఇన్ని కావాలా, అసలు అక్కడ గాలి ఆడదు, ఏమి ఎలా అంటే చెమట ఉక్క పోస్తూ ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారా అనిపించింది నాకైతే. రియల్లీ గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇది అన్నమాట టర్బైన్, మనకి ఇక్కడ అది రొటేట్ అవుతూ ఉంటుంది, దానివల్ల మనకి ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ అవుతుంది. అక్కడ నుండి వైర్ సహాయంతో టవర్స్కి పైకి అయితే పాస్ చేస్తారంట. అలాగా మన ఇండియాకి తెలంగాణకి పవర్ అయితే వస్తుంది. సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేము వచ్చేసి గణేష్ ఫుడ్ కోర్ట్ అని శ్రీశైలంలో ఉంది, గణేష్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫుడ్ తీసుకున్నాం, కానీ మాకు అంత వర్తబుల్ కాదేమో అనిపించింది. అరౌండ్ మేము వెళ్ళేటప్పటికి ఒక 5:36 అలా 4:30 5:30 అలా అయ్యిందనమాట. అప్పుడు ఇంకేంటంటే మేము చైనీస్ ఆర్డర్ చేసుకున్నాము. ఫ్రైడ్ రైస్, దోశ, మసాలా దోశ, అలాగా కొంచెం సాంబార్ రైస్, కర్డ్ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవైతే ఆర్డర్ చేసుకున్నాము. మాకైతే అంత వర్తబుల్ కాదు, బయటే బాగున్నాయేమో అనిపించింది. బట్ ఇలాగా మనకి డ్యామ్ దగ్గరికి వచ్చేటప్పుడు దారిలో మనకి బజ్జీలు ఇవన్నీ వేస్తారు కదా, అవైతే చాలా బాగున్నాయి, ట్రై చేయండి. నాకు తెలిసి గేట్స్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసేసి ఉంటారు. నిన్న మేము సాటర్డే వెళ్ళినప్పుడు అయితే గేట్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి, బట్ మేము సండే రిటర్న్ అయ్యేటప్పటికి అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా దర్శనం అప్పుడు నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ అయితే అలో ఉండదు కదా మనకి. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా మేము రూమ్కి వెళ్ళి రెడీ అయ్యేటప్పటికి కరెక్ట్గా 9:10కి అలాగా ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి రెడీ అయిపోయి ఫాస్ట్గా అయితే మా దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి మల్లమ్మ కన్నీరు టెంపుల్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఎవరైతే శ్రీశైలం వెళ్తారో తప్పకుండా విజిట్ చేయండి. ఆ టెంపుల్ చూసేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ వచ్చే దారిలో కొంచెం ఫుడ్ ఇవన్నీ అక్కడ రిటర్న్ వచ్చే ప్లేస్లో ఫుడ్ అయితే తినేసి